హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమరావతిలో ప్రజెంట్ మనకు మినిస్టర్ క్వార్టర్స్ జడ్జి బంగాల్ దగ్గర రోడ్ పనులు అయితే సర్వేగా సాగుతున్నాయి. వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి కేమీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్తో పాటు ఇక్కడ కూడా నిర్మాణాలు చేస్తున్నారు. దీని పక్కనే మనకు మినిస్టర్ క్వార్టర్స్ జడ్జి బంగ్లాస్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎన్ఎం రోడ్ అనమాట. అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు సర్వేగా చేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. చూపిస్తాను రండి ఏ విధంగా చేస్తున్నారో. సో కంటిన్యూగా చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది. సో నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయో. ఇక్కడ జేసీబీ ఉంది, కాంక్రీట్ లారీ కూడా ఉంది ఇక్కడ. సో మిక్స్ చేసి కాంక్రీట్ ఇక్కడ జేసీబీలో వేస్తున్నారనమాట. జేసీబీ నుంచి కిందికి వాళ్ళు దాని ద్వారా అందించి నిర్మాణ పనులు సర్వేగా చేస్తున్నారు. చూసారా, కింద ఉన్నారు, చాలా లోతు ఉంటుంది ఇది. ఈ భారీగా లోతులో నిర్మిస్తున్నారు. 10 అడుగుల లోతుల పైన ఉంటుందన్నమాట ఈ నిర్మాణం. ఈ నిర్మాణం చేపడుతుంది ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఈ రోడ్ పనులు కింద కొంతమంది ఉన్నారు, పైన కొంతమంది ఉన్నారు. ఇప్పుడైతే అది మనకు మిక్స్ వచ్చి మనకు జేసీబీలో నింపుతున్నారు అన్నమాట. దాని ద్వారా కిందికి వాళ్ళు పంపిస్తున్నారు. సో ఎందుకంటే వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది, ఎందుకంటే లోతు ఉంది కాబట్టి. చూడండి ఏ విధంగా చేస్తున్నారు. ఇది వచ్చి మనకి మినిస్టర్ క్వార్టర్స్ జడ్జి బంగ్లా పక్కనే ఉంటుంది ఈ రోడ్డు వచ్చి డైరెక్ట్ మనకు సీట్ యాక్సెస్ టు విట్ కాలేజ్కి వెళ్తుందన్నమాట ఈ రోడ్డు. అదేవిధంగా సీఎం హౌస్కి అతి సమీపంలో కూడా జంక్షన్కి వెళ్తుందన్నమాట ఈ రోడ్డు. చాలా ఇంపార్టెంట్ ఇది. వేసారు చూడండి అంటూ. సో ఆ మిక్స్ని వాళ్ళు ఇప్పుడంతా సైడ్కి వేస్తున్నారు. అక్కడ ఉన్నారు కదా లోపల ఉన్న ఇంజనీర్స్ అంతా. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది ఈ విధంగా చేయడం కోసము. చాలా లోతు ఉంటుంది, 12-20 అడుగుల లోతులో ఉంటుంది మ్యాక్సిమం అది. వర్క్ కూడా ఈ విధంగా చాలా స్పీడ్ అవుతుంది, తక్కువ మందిలో ఎక్కువ స్పీడ్ అవుతుంది. ఇది వచ్చి కొన్ని అడుగులు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నమాట ఈ రోడ్ అంతా. ఇన్ని అడుగులు ఒక్కొక్కరికని. సో వాళ్ళు నిర్మాణాలు అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇవి. సో మెయిన్ కాంట్రాక్ట్ వచ్చి ఆర్వీఆర్ అనమాట. ఇది మళ్ళీ చేస్తున్నారు ఇలా. ఇక్కడ ఐరన్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్, భారీ వెహికల్స్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు. సో ఈ పక్క లోతు. సో ఆ పక్క అయితే మళ్ళీ తీసుకున్నారనమాట లోతు. ఒక పక్క మట్టి తీస్తూ ఒక పక్క అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు సర్వేగంగా చేస్తున్నారన్నమాట. ప్యారలల్గా వర్క్ స్పీడ్ అయ్యేదానికి, ఆలస్యం కాకుండా వాళ్ళకి ఇచ్చిన కాలంలో పూర్తి చేయడానికి ఈ నిర్మాణాలు వాళ్ళు స్పీడ్గా చేస్తున్నారు. ఇది కొద్ది రోజుల్లో మనకి ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట సమాచారం. అయిపోయింది అప్పుడే. సో కొద్ది మందితో ఇక్కడ స్పీడ్ ఇలా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈ నిర్మాణాలు ఫస్ట్ టైం నేను ఎలా చూడడం ఇలా. సో అమరావతిలో వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అసలు ఎక్కడ చూసినా కానీ. సో మళ్ళీ జేసీబీలో అక్కడ కాంక్రీట్ సిమెంట్ వేస్తున్నారు కిందకి మళ్ళీ.
సో అందుకే నిర్మాణాలు చాలా స్పీడ్గా అవుతాయి. ఇలా వాళ్ళు చాలా లోతు ఉంటుందన్నమాట. అందుకే జేసీబీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు వర్క్ ఈజీగా వేయడానికి. మళ్ళీ పైకి వస్తుంది ప్లేన్. సో మళ్ళీ వీళ్ళు చూసిన ఇది వచ్చి ఆల్రెడీ నిర్మించారు చూడండి. ఇలా నిర్మిస్తున్నారు అనమాట. అండర్ డ్రైనేజీ ఇలా వస్తుందన్నమాట పైకి. ఇది మొత్తం అయిపోయింది ఈ పక్కంతా. ఇది ముందు భాగం అన్నమాట. సో విజయవాడ రాయపూడికి వెళ్ళే మార్గం ఫస్ట్లో వస్తుందన్నమాట ఈ నిర్మాణాలు. ఇంతవరకు అయితే నిర్మాణాలు ఇంతవరకు వచ్చాయి. వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నమాట. చాలా వరకు స్పీడ్గానే చేస్తున్నారు. జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఎంత వర్క్ అక్కడ వర్క్ కూడా చేస్తున్నారు చూడండి అతను. సో అమరావతిలో వర్షం నీరు పడినా అసలు నిలవకుండా, భారీ వర్షం పడినా కానీ ఒక చుక్క నీరు ఉండకుండా దానికోసం ఈ ఆర్వీ వాళ్ళు ఈ నిర్మాణాలు చేపడుతున్నారు అన్నమాట. ఇది రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ మాదిరి వస్తాయి మొత్తం అంతా. ఇలా వేసేసి మళ్ళీ వాళ్ళు ఈ ఇరువైపులా మట్టిని ఉంచుతారన్నమాట కనిపించకుండా. డ్రైనేజ్ సో అక్కడ కాంక్రీట్ వర్క్ అయిపోయింది కదా, మళ్ళీ సిమెంట్ మొత్తం కావాల్సిన ఐరన్స్ ఎంత ఉన్నది సామాగ్రి అంతా. ఇటాచి మొత్తం. సో వీడియో అది మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇంకొంచెం ముందర అయితే ఈ రోడ్డుకి ఇరువైపులా జేసీబీ వర్క్ అయితే జరుగుతుంది. సో లేబర్స్ కూడా ట్రాక్టర్ యూజ్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు చూడండి వర్కర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.